రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం వైసీపీ అధినేత జగనే అని మంత్రి సవిత విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్లే 2020లో ఎన్జీటీ నిలిపివేసిందన్నారు. కడప జిల్లా డీఆర్సీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ లేవనెత్తి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బాయ్కాట్ చేసి వెళ్లిపోయారని మంత్రి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా కేవలం రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు జగన్ మెప్పు కోసం అవినాష్ రెడ్డి బాయ్కాట్ చేశారన్నారు. ప్రజలపై ప్రేమే ఉంటే జిల్లా సమస్యలపై డీఆర్సీ సమావేశంలో చర్చించేవారని అన్నారు. జగన్ వైసీపీ నాయకులు ఎన్ని బెదిరింపులు చేసినా రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. కానీ వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ కడప జిల్లా ప్రజలపై ప్రేమ కానీ బాధ్యత కానీ నిబద్ధత కానీ ఉంటే మరి ఈరోజు డీఆర్సీ మీటింగ్ జరుగుతుంది. వాళ్ళు వినే జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళ సూచనలు సలహాలు అధికారులు ఎక్కడ పనిచేయలేదు ఏంటో మేము అధికార పక్షంలో ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఇక్కడ కూర్చున్నా. మరి అది మాట్లాడాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకం మరి ఏం జరుగుతోంది, మీరు జరుపుతారా లేదా అని అన్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ పథకం వృధా అని అన్నారు అని అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం వృధా అని చెప్పలేదు. క్లారిటీగా ఉంది. 2745 కోట్ల రూపాయలు అనుమతులు తీసుకోకుండా మీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వర్కుల కోసం ప్రజల సొమ్ము వృధా చేశారన్న విషయం నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు. మరి 2020లోనే ఆగిపోయింది. మరి ఎవరున్నారని ఆయన్ని అడిగాము. అవినాష్ రెడ్డి గారి దగ్గర జవాబు లేదు. మీరు చేసేకి చేత కాక ఈరోజు కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు పైన దుష్ప్రచారం చేస్తున్నారు. క్లారిటీగా మేము చెప్తున్నాం. అవినాష్ రెడ్డి గారు మీరు ఎన్ని బెదిరించినా, జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లు బెదిరించినా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరించినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ బెదిరించినా, లెటర్లు రాసి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వద్దని చెప్పినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆగదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.